కల్కి 2898 ఏడి. సో తెలుగులో ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ రికార్డ్ అయితే అందుకుంది. సో ఈ మూవీ గురించి అయితే మనకు 2024లో ఎంత పెద్ద హిట్ అయిందని సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ప్రభాస్ గారి కెరీర్లో కూడా ఇది ఒక మంచి సినిమా కింద అయితే ఉండిపోయింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పదుకునే గారు అందరూ కూడా ఎవరి పరంగా వాళ్ళైతే మంచిగా అయితే ఈ మూవీని ప్రజెంట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకి ఈ మూవీ కంప్లీట్గా ఒక మంచి హిట్ని అయితే ఇచ్చింది. అండ్ దీని గురించి నిర్మాత అశ్విని దత్ గారు ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాలు అయితే పంచుకున్నారు. సో ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 crores గ్రాస్ని అయితే రాబట్టింది. తెలుగు మూవీస్లోనే ఒక అంటే సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్టిక్ మొత్తం అనమాట, మైథలాజికల్ అన్నీ కలిపి ఒక మూవీలో తీసుకొచ్చి దాన్నేమో మేకర్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా కంప్లీట్ ఒక బజ్ క్రియేట్ చేసుకుంటూ హాలీవుడ్ రేంజ్లో దాన్ని తీర్చిదిద్దుకుంటూ వెళ్ళారు. సో ఇప్పటికే కల్కి 2 మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఉంది. అండ్ దీనికోసం ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్ట్ 1 ఎండింగ్లో ప్రభాస్ గారిని కర్ణుడి కింద అయితే చూపించారు. అండ్ కల్కిది ఏంటి, ఎవరు కల్కి, చాలా క్వశ్చన్స్ అండ్ ఇవైతే ఉండిపోయి. సో దీని గురించి సెకండ్ పార్ట్ గురించి అయితే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో సీక్వెల్ కథ ఓన్లీ 3 పాత్రల చుట్టూ తిరుగుతుందని అయితే మనకి ప్రొడ్యూసర్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఏంటంటే ప్రభాస్, కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్ ఈ ముగ్గురికి సంబంధించిన పార్టే సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది. అండ్ కమల్ హాసన్ గారి కలి పాత్ర మాత్రం చాలా పరిమితంగా అయితే ఉండిపోయింది. సో సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ గారిది చాలా చిన్న క్యారెక్టర్ అయితే ఉంది. సో కమల్ హాసన్ గారు ముందే చెప్పారు, కల్కి 1లో నాదేం లేదు, కల్కి 2లో ఫుల్ స్క్రీన్లో ఉంటుంది, దానికోసమే ఈ మూవీ యాక్సెప్ట్ చేసినట్లు కూడా ఆల్రెడీ చెప్పారు కమల్ హాసన్ గారు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కల్కి 2లో కమల్ హాసన్ గారిది ఫుల్ లెంత్ ఉంటే ప్రభాస్ గారితో ఉండే సన్నివేశాలు అన్నీ కూడా చాలా విశేషమైన అనుభూతిని కలిగిస్తాయని చెప్పి అశ్విని దత్ గారు అయితే పేర్కొన్నారు. అండ్ కమల్ హాసన్ గారు ఇప్పటికే ప్రమోషనల్ సమయంలో తన పాత్ర గురించి చాలా వివరించి అయితే చెప్పారు. అండ్ సెకండ్ పార్ట్లో ఎంత డెవలప్మెంట్ ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో మనకి ప్రభాస్ అండ్ కమల్ హాసన్ ఇద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు ఏదైతే ఉందో అది కథని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంటాయని చెప్పి అయితే అంచనాలు ఉన్నాయి. అండ్ దీంతోపాటు అమితాబ్ బచ్చన్ గారి పాత్రకు కూడా ఈసారి చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు. ఎలాగైతే ఫస్ట్ పార్ట్లో ఎంత ప్రాముఖ్యత ఉందో సెకండ్ పార్ట్లో కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ దీపికా పదుకునే గారి పాత్ర కూడా సెకండ్ పార్ట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బేబీ ఉంది కదా, సో బేబీని ఎలా కాపాడుకున్నారు, ఎలా డెలివరీ అయ్యింది, ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కింద అయితే ఉంటాయి. సో వీటన్నిటి మీద కూడా అశ్విని దత్ గారు క్లారిటీ ఇచ్చారు. అండ్ వీటన్నిటితో పాటు మనకి ఈ పార్ట్ని 2026లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్లు అశ్విని దత్ గారు అయితే స్పష్టం చేశారు. సో ఏంటంటే 2026 అంటే ఎక్కువ టైం కూడా లేదు, ఎక్కువ టైం తీసుకోకుండా 2026లోనే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ కల్కి 2 కథ, నిర్మాణ విలువలు, సాంకేతికత మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకి గర్వకారణంగా నిలిచే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పార్ట్ 2తో 2000 crores గ్యారంటీ అనేలాగైతే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ పార్ట్లో 1000 crores కొట్టారు కదా, సో సెకండ్ పార్ట్ ఖచ్చితంగా 2000 crores క్రాస్ చేయాలన్న స్ట్రాంగ్ దీంతో అయితే వెళ్తున్నారు మేకర్స్ అయితే. సో మీరేమనుకుంటున్నారు, పార్ట్ 2 గురించి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ పార్ట్ 2 ఎంత కలెక్షన్స్ అయితే కొల్లగొట్టుకెళ్తానో ఆలోచిస్తున్నారు? సో మీరు కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.